హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. ఇందులో డే 13. ఇది 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కోసం చేస్తున్న వీడియోస్. సో డే 13 అంటే 13th మోడల్ ప్రాబ్లం. నార్మల్గా ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకటి ప్రాక్టీస్కి ఇచ్చేవాడిని. కానీ ఈ వీడియోలో తీసుకున్న 2 క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్, అంటే 2 marks అన్నమాట. కాబట్టి 2 నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎన్ ఆఫ్ ఏ కామా ఎన్ ఆఫ్ బి కామా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఒక డైరెక్ట్ ఫార్ములా గురించి రాయాలి. ఆ ఫార్ములా ఏంటో చూడండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఒరిజినల్ ఫార్ములా. దీని నుంచే ఇంకో 2 ఫార్ములాస్ వస్తాయి. అయితే దీన్ని రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. రిలేషన్షిప్ అడిగినా ఇదే రాస్తాము, ఫార్ములా అడిగినా ఇదే రాస్తాము. ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ ఇచ్చి రైట్ సైడ్ డాష్గా ఖాళీగా పెట్టేస్తాడు. సో దీన్ని ఇలా రాయొచ్చు, లేదా ఆర్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఈ రెండుకి డిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ దానిలో రైట్ సైడ్ ఉన్న ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది రైట్ సైడ్కి వస్తుంది. సో ఇక్కడ ఉన్న మైనస్ ఈ సైడ్కి వచ్చి పాజిటివ్ అయిపోద్ది. ఇది ఈ సైడ్ పాజిటివ్గా ఉండేది ఆ సైడ్కి వెళ్ళి నెగిటివ్గా మారిపోద్ది. సో ఫార్ములా ఒకటే, కానీ 2 రకాలు. దీన్నే 3 రకాలుగా కూడా రాయొచ్చు. అంటే థర్డ్ ఎలా రాయొచ్చు అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఇది అన్నమాట 3 రిలేషన్షిప్ ఒకటే, కానీ 3 టైప్స్గా రాయొచ్చు. అయితే మీకు ఇందులో ముఖ్యంగా తెలియాల్సింది ఎన్ ఆఫ్ అంటే ఏంటి చూడండి. ఎన్ ఆఫ్ ఏ ఇక్కడ దాకే దీని ఆన్సర్. అసలు ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటో నేను చెప్పేది. ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. ఓకేనా? ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. అదే ఎన్ ఆఫ్ బి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. అదే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి అని మీనింగ్. సో ఈ మీనింగ్ అయితే మిమ్మల్ని ఎక్కడ అడగడు, జస్ట్ మీరు తెలిసి పెట్టుకుంటే చాలు అని చెప్పారు. సో సెకండ్ క్వశ్చన్, ఇది అడిగేది 1 mark అడగచ్చు, 2 marksకి అడగచ్చు. ఓకేనా? అయితే ఈ క్వశ్చన్ ఈ సైడ్ ఇచ్చిన క్వశ్చన్ చూస్తే 2 marksకి అడిగే క్వశ్చన్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నవి. చాలా సింపుల్. ఇది చూడటానికి కన్ఫ్యూజ్ చేస్తుంది, కానీ ఈజీ. ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చింది రాసుకుంటాం. ఏమి? సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. సెట్ ఏ రాశాం కదా. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ రాయాలి. ఎన్ ఆఫ్ ఏ అంటే అర్థమేమి? 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉంది ఇది. అదే బి సెట్ అయితే ఏమి? 2, 4, 6, 8. సో ఎన్ ఆఫ్ బి అంటే ఏమర్థము? బి సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎన్ని? 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉంది. ఓకేనా? వాడు కనుక్కోమన్నది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. అంటే ఫస్ట్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఏ అంటే 1, 2, 3, 4, 5. యూనియన్ బి అంటే 2, 4, 6, 8. ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పాను ఏమని? యూనియన్ అంటే కామన్గా ఉండే అండర్లైన్ చేయాలి. ఫస్ట్ కామన్గా ఏముంది? 2 ఉంది.
4 ఉంది, 2 ఉంది, 4 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం రాయాలి? ఫస్ట్ కామన్గా లేనిది రాయాలి. 1 3 5 6 8. కామన్గా లేనిది రాసినా పర్వాలే, ఫస్ట్ కామన్గా ఉండేది రాసినా పర్వాలే. ఎట్టంటే కామన్గా ఉండేది రాయాలి, కామన్గా లేనిది రాయాలి, రెండు రాయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు అండర్లైన్ చేసింది ఏమి? 2 4. ఇవి మాత్రం ఒకసారి రాస్తే చాలు, 2 సార్లు రాయకూడదు యూనియన్లో. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏమి? వీటిని ఒక ఆర్డర్లో, అసైనింగ్ ఆర్డర్లో రాయాలి. 1 2 3 4 5 6 8. ఇలా రాశాక ఏం చేయాలి? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏమి? ఇక్కడ ఎన్ని ఉండాలి లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6 7. 7 వచ్చింది. ఇది ఆన్సర్. చూసారా? చాలా సింపుల్, 2 మార్క్స్. ఇందులో మీరు ఈ ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి వాల్యూ రాయకపోయినా ఇబ్బంది లేదు. డైరెక్ట్ ఏ సెట్ బి సెట్ రాసి ఏ యూనియన్ బి కనుక్కొని దానిలో ఉండే ఎలిమెంట్స్ కౌంట్ చేసి రాసేసినా చాలు, 2 మార్క్స్ పడిపోద్ది. సో ఇవి సింపుల్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ అనమాట. అందువల్ల చిన్న వీడియోగా చేశాను. ఇక్కడ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు, 2-3 ఉంటాయి. టెక్స్ట్ బుక్లో కూడా దీనిపైన ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు, ఒకటి ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ చాప్టర్ లాస్ట్లో ఉంటుంది. ఇది వచ్చి డూ దిస్లో ఇచ్చాడు. సో ఈ రెండు కొంచెం అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా మనకి ఇంకా వీడియోస్ చేస్తాను. ఇది డే 13 అంటే ఇంకా 87 వీడియోస్ చేస్తాను. ఆ 87 వీడియోస్లోనూ 87 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.